నమస్కారం. రాకీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరసరావుపేటలో వైభవంగా భీమలింగేశ్వర స్వామి తెప్పోత్సవం 50 సంవత్సరాల తర్వాత. ధనుర్మాస ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా. 300 మంది బాలబాలికలకు గాలిపటాలు, దారపు ఉండలు అందజేసిన భవానీ కంగన్స్ కేశవరావు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు గ్రామస్తుల భాగస్వామ్యం అత్యంత కీలకం. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు. తెప్పోత్సవం విజయవంతం చేసిన కమిటీకి ఎమ్మెల్యే అభినందనలు. కపిలవాయి విజయకుమార్ కు ఘన సత్కారం. నరసరావుపేటలో శివనామ స్మరణతో మార్మోగిన వల్లప్ప చెరువు ప్రాంతంలో కన్నుల పండుగగా తెప్పోత్సవం జరిగింది. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు కుటుంబ సమేతంగా తెప్పోత్సవంలో పాల్గొన్నారు. దాదాపు 50 సంవత్సరాల క్రితం నిలిచిపోయిన ఈ పవిత్ర ఉత్సవం తిరిగి పునఃప్రారంభం కావడంతో పట్టణ ప్రజల్లో అపూర్వ ఆనందం వెల్లివిరిసింది. తరతరాలుగా ఎదురు చూస్తున్న ఈ ఆధ్యాత్మిక వేడుక మళ్లీ జరగడం పట్టణానికి ప్రత్యేక గుర్తింపునిచ్చిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. శివాలయం నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ప్రారంభమైన నగరోత్సవం మంగళ వాయిద్యాలు, హరహర మహాదేవ నినాదాల మధ్య కన్నుల పండుగగా సాగింది. వేలాది మంది భక్తుల మధ్య నగరోత్సవం వల్లప్ప చెరువుకు చేరుకోగా అక్కడ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి వేద మంత్రోచ్చరణలతో ఘనంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. చెరువు పరిసరాలు దీపకాంతులతో భక్తులను ఆకట్టుకున్నాయి. 50 ఏళ్ల తర్వాత తెప్పోత్సవాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు, శాఖల సమన్వయం, నిధుల సమీకరణలో ప్రత్యేక చొరవ తీసుకొని కృషి చేసినందుకు పట్టణ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చారిత్రక ఉత్సవాన్ని శాశ్వతంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. నరసరావుపేట పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఉత్సవ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో పారిశుద్ధ్యం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
పచ్చని తోరణాలతో, పాడి పంటలతో, ముంగిట ముత్యమంత ముగ్గులతో ప్రతి వాకిలి కలకలలాడాలని, ప్రతి ఇల్లు ఆనంద నిలయమై, ప్రతి గ్రామం అభివృద్ధికి చిహ్నమై నిలవాలని కోరుకుంటూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. కనుమ పండుగ సందర్భంగా టీడీపీ నేత రాఖీ కమ్యూనికేషన్ చైర్మన్ నల్లపాటి రాము తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రైతులు, రైతు కూలీలకు పంట చేతికొచ్చే సమయం కాబట్టి మంచి గిట్టుబాటు ధరతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికీ కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు, ముఖ్యంగా రైతులు, కూలీలు అందరూ కూడా సంతోషంగా ఉండాల్సినటువంటి టైము. ముఖ్యంగా రైతుల యొక్క పంట దిగుబడులన్నీ కూడా వచ్చేటటువంటి పరిస్థితి, పంటంతా కూడా ఇంటికి చేరేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వారందరికీ కూడా మంచి గిట్టుబాటు ధరలు రావాలని, తద్వారా రైతు కుటుంబాలన్నీ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, తద్వారా ఈ రాష్ట్రం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నరసరావుపేట ప్రజానీకం మరియు ఉమ్మడి కూటమి నేతలకు కొత్త పంటలతో, కొత్త ఆశలతో మీ ఇంటికి ఆనందం నిండాలని ఎమ్మెల్యే అరవింద బాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టణ, గ్రామ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారి ఆదేశాలను అనుసరించి స్థానిక కలెక్టరేట్లో ప్రముఖ సాహితీవేత్త, మహిళా పక్షపాతి త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి సందర్భంగా ఆయన యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించి అంజలి ఘటించారు. నరసరావుపేటలోని గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామివారి నగరోత్సవం మరియు వల్లప్ప చెరువులో నిర్వహించిన తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా విజయవంతంగా నిర్వహించిన కమిటీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్ను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఘనంగా సత్కరించారు. గురువారం విజయ్ కుమార్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆయనకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బుధవారం నిర్వహించిన నగరోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలు భక్తులు మనసులు గెలుచుకునేలా అత్యంత శ్రద్ధతో నిర్వహించినందుకు కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. నరసరావుపేట మండలం కేసానపల్లిలో 9 లక్షల విలువైన చెత్త సేకరణ వాహనాన్ని ఎమ్మెల్యే అరవింద బాబు ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి కేవలం ప్రభుత్వ పథకాలతోనే సాధ్యమయ్యేది కాదని, ప్రజల భాగస్వామ్యం, దాతల సహకారం కూడా అంతే ముఖ్యమన్నారు. మన గ్రామం మనమే బాగు చేసుకుందాం నినాదంతో దాతలు ముందుకొచ్చి ఈ వాహనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామాల పరిశుభ్రత, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామస్తుల చొరవ ఉంటేనే శాశ్వత అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కేసానపల్లి గ్రామ ప్రజలు చూపుతున్న సామాజిక బాధ్యత ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి శుభాకాంక్షలు. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేట, ఈ నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో కేసానపల్లి గ్రామం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మరి గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా ఎన్నో కష్టాలు అనుభవించి తెలుగుదేశం పార్టీని ఉమ్మడి కూటమి గెలిపించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మరి గ్రామ నాయకులు ముందుకు రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం మీద ఆధారపడకుండా గ్రామంలో ఉన్న మరి చెత్త చెదారాన్ని, తడి చెత్త, పొడి చెత్తని ఎత్తివేయడానికి గ్రామ పంచాయతీ తరఫున మరి ఒక ట్రాక్టరు, మరి ట్రక్కు 2 కొనడం జరిగింది, హైడ్రాలిక్ ట్రక్కు. అంటే గ్రామాల్లో ఉన్న చెత్తనంతా కూడా మరి పోగు చేసి డంపింగ్ యార్డ్ లో తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది చాలా గొప్ప విశేషం. వీటన్నిటికంటే కూడా కేసానపల్లి గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు నిజంగా చెప్పాలంటే. ఇటువంటి పరిస్థితుల్లో మరి ట్రాక్టర్ ఇంజన్ కానీ, ట్రక్ కానీ, ఈ చెత్త వేసే ట్రక్కును కొనడం జరిగింది. దాదాపు 8.5 లక్షలు పెట్టి కొనడం జరిగింది. మరి దీనికి దాతలు కూడా సహకారం అందజేయడం జరిగింది. ధనుర్మాసం సందర్భంగా నరసరావుపేటలోని పట్టాభిరామస్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్రాయ గుప్తా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. గురువారం ఉదయం నుంచి ఆలయంలో వేద మంత్రోచ్చరణల నడుమ ధనుర్మాస విశేష పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ధనుర్మాస ప్రాధాన్యత, ఈ మాసంలో చేసే పూజల వల్ల కలిగే ఫలితాలు, భక్తి మార్గంలో ఈ కాలానికి ఉన్న ప్రత్యేకతలను ఎమ్మెల్యే అరవింద బాబుకు వివరించారు. నరసరావుపేటలో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ భవానీ కంగన్స్ అండ్ టాయ్స్ వారి ఆధ్వర్యంలో పట్టాభిరామ స్వామి వారి దేవస్థానం నందు ముఖ్య అతిథి మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్రాయ గుప్తా చేతుల మీదుగా
300 మంది బాలబాలికలకు గాలిపటాలు, దారపు ఉండలు, విజిల్స్, నీతిని బోధించే పుస్తకాలు, మిఠాయిలు అందజేయడం జరిగింది. పండుగలలో అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ కావున పిల్లలకు కావలసిన వస్తువులను అందజేసిన కేశవరావును సుబ్బరాయ గుప్తా అభినందించారు. మన మిత్రుడు వెల్లంపల్లి కేశవరావు గారు భవానీ కంగన్స్ టాయ్స్ వారు ఈ రోజున చిన్నపిల్లలకి గాలిపటాలు, అట్లాగే దారపుండలు, అట్లాగే ఇజిల్స్, ఇంకా నీతి బుక్స్, ఇంకా బెలూన్లు, ఇలాంటివన్నీ కూడా పిల్లలకి సంక్రాంతి రోజు ఆడుకోవటానికి అన్ని రకాల వస్తువులన్నీ కూడా ఈరోజు ఇక్కడ పిల్లలకి పంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే దాదాపు నేను చూస్తున్న 15 సంవత్సరాల నుంచి కూడా గాంధీ జయంతి రోజు అయితే గాంధీ బుక్స్, అట్లాగే పిల్లలకి పొట్టి శ్రీరాములు గారిది అయితే ఆ జయంతి వర్ధంతులకి పొట్టి శ్రీరాములు గారి బుక్స్, అట్లాగే ఏంటంటే ముఖ్యంగా మన వినాయకుడికి చవితి రోజు వినాయకుడి బొమ్మలు, మట్టి బొమ్మలు సుమారు 3000-4000 మేమే ఎన్నోసార్లు గెస్టుగా వచ్చి పంచడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమాలను కూడా మన ఒక మిత్రుడు మన చేగు వెంకటేశ్వరరావు గారు కండక్ట్ చేస్తూ ఎన్నిటిని కూడా ఇక్కడ మన మిత్రుడి దోగిపత్తి విజయ్ కుమార్, అట్లాగే ఈ రోజున స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఆత్మకూరి కోటేశ్వరరావు గారు, అట్లాగే మండ వెంకటరావు గారు, వీళ్ళందరూ కూడా ఆ పిల్లలకి మర్చిపోతున్న రోజుల్లో గాలిపటాలు ఏంది, విజిల్స్ ఏంది, నీతి బుక్స్ ఏంది, ఇలాంటివన్నీ కూడా పిల్లలు కూడా మర్చిపోతున్నారు. వెనకటి రోజులైతే ప్రతి సీజన్ ప్రకారం బొంగరాలు కానీ, కబడ్డీ, పోలు, ఈ ఆటలు కానీ, అట్లనే ఈ గాలిపటాలు, విజిల్స్ ఇలాంటివన్నిటి కూడా ఆడేవాళ్ళం. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చాక అందరు పెద్దలతో పాటు పిల్లలు కూడా వాళ్ళ స్టడీస్ చదువుతో ఎక్కువైపోయి ఎన్నిటి కూడా మర్చిపోతున్నారు. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో మకర జ్యోతి తిరువాభరణ మహోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన జ్యోతి దర్శనం భక్తులు వేలాదిగా పాల్గొని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో పడిపూజ మహోత్సవం డప్పు శ్రీను ఆధ్వర్యంలో సంగీత విభాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలు ఆలయ అధ్యక్షులు బచ్చు వెంకట సత్యనారాయణ, కార్యదర్శి గంధం వెంకట సూర్యనారాయణ, కోశాధికారి మైలవరపు ధనుంజయ్ నిర్వహణలో జరిగాయి. తప్పు వాసు హిందూ డివోషనల్ ధనంజయ్ గారికి వందనాలు. చూడండి, నరసరావుపేటలో ఆధ్యాత్మిక సేవా స్రవంతి ఆధ్వర్యంలో బుధవారం సత్తెనపల్లి రోడ్డులోని హరిహర కాంప్లెక్స్ నందు ముగ్గులు పోటీలు జరిగినవి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, నాగసరపు సుబ్బరాయ గుప్తా, బత్తుల మురళి, మేలచెరువు వీరాంజనేయులు, మండవ వెంకటరత్నం, పబ్బతి లక్ష్మీనారాయణ, చౌడం చంద్రరావు, పదిర నాగబ్రహ్మం, కాకుమాన సుధాకర్, మన్నులూరి వెంకట సత్యనారాయణ, బండి కొండారెడ్డి, మురళీకృష్ణ పాల్గొన్నారు.
మొదటి బహుమతి 7,500, రెండో బహుమతి 5,000 రూపాయలు, మూడో బహుమతి 3,500. ఐదుగురికి కన్సలేషన్ బహుమతితో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈశ్వర్ జ్యువెలర్స్ డైమండ్స్ వారు పార్టిసిపేషన్ గిఫ్టులు అందించారని ఆధ్యాత్మిక సేవా స్రవంతి వ్యవస్థాపకులు జల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. కూచిపూడి నాట్యం అందరినీ అలరించింది. వచ్చిన వారందరికీ ప్రసాదం అందించడం జరిగిందని, న్యాయ నిర్ణేతలుగా కనుమూరు రాజ్యలక్ష్మి, మురారి శెట్టి పద్మావతి, డాక్టర్ శృతి, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ రాధీప్రియ వ్యవహరించారని నిర్వాహకులు తెలిపారు. మరి ప్రతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయాలంటే అది ఆర్యవైశ్య ప్రముఖులకే సాధ్యం అవుతుందని చాలాసార్లు చెప్పాను. అందుకని ఆర్యవైశ్యుల పిలుపు, అరవింద్ బాబు గెలుపు. మరి ఆధ్యాత్మిక సేవా స్రవంతి అనే కార్యక్రమంలో మరి వాళ్ళ ముగ్గురు పోటీలు పెట్టడం జరిగింది. కొంతమంది చూస్తే స్నేహం చేయాలనిపిస్తే, కొంతమంది చూస్తే ప్రేమించాలనిపిస్తే, కొంతమంది చూస్తే ద్వేషిస్తారు మనకు తెలియకుండా. కానీ అందరూ మనకు ఒకటే. కొన్ని కారణాల వల్ల మానసిక ప్రవృత్తి కానీ, వాతావరణం కానీ, వాటి వల్ల మనుషులు అట్లా ఉండుంటారు. మరి మన డాక్టర్లు కూడా ఎంతో చక్కగా టైం వెచ్చించి కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా కనుమూరు లక్ష్మి గారు అయితే ఎక్కడ కార్యక్రమం ఉన్నా వెళ్తా. అమ్మాయి మాకు ఎలక్షన్లో పనిచేస్తుంది, రాత్రి మూడలు పనిచేస్తే, స్కూల్కి వెళ్తుంది, పోటీలు పెట్టుద్ది, అన్నిటికంటే ప్రైజ్ అమ్మాయికి ఇవ్వాల్సి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు శరవేగంతో ముందుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సంక్రాంతి పండుగ బాగా చేయండి, పల్లెలు బాగుండాలి, ఆడపిల్లలందరూ బాగా చక్కగా నవ్వుతూ ఉండాలి. చక్కగా నవ్వుతూ ఉంటే ఇంట్లోకి వచ్చినప్పుడు మగవాళ్ళు మీరు నవ్వితే ఇంట్లో లక్ష్మీదేవి వచ్చేస్తుంది. మీరు ఇంట్లో గడప దగ్గర నవ్వుతూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేస్తా. మీరు నవ్వలేదనుకో లక్ష్మీదేవి పక్కింటికి వెళ్ళిపోద్ది. అందుకని మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నరసరావుపేట బీసీ సంక్షేమ సంఘం భవన్లో బాదుగున్నల శ్రీను రాష్ట్ర అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ ప్రజా సంఘాలు సమైక్యంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు హాజరయ్యారు. సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాల సంక్షేమానికి తన వంతు కృషి కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సంక్రాంతి సంబరాలను విజయవంతం చేశారు. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. నగరోత్సవంలో అమ్మవారు మోహినీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నగర ఉత్సవంలో సకల దేవతల వేషధారణలో భక్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ వంశ పారపర్య ధర్మకర్తలు వేముల శంకరనారాయణ, ధర్మపత్ని నాగమల్లేశ్వరి, వేముల చిరంజీవి మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నరసరావుపేటలోని బరంపేటలో వేంచేసి ఉన్న శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ కేపీ రంగారావు ఆధ్వర్యంలో నగరోత్సవం నిర్వహించారు.
నగర ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి గీతాలు ఆలపిస్తూ భజనలు చేసుకుంటూ పురవీధుల్లో స్వామివారిని ఊరేగింపు చేశారు. బరంపేటలో వెంచేసినటువంటి లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానం అది ప్రత్యేకతే కాకుండా మరి బరంపేటలో జీవించే మరి ఉన్నటువంటి ప్రతి భక్త మహాశయులందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ ఎంట్రన్స్ రాంగ్లోనే శివాలయం, దాని పక్కన ఉన్నటువంటి లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఆ పక్కన ఇస్కాన్ టెంపుల్, కృష్ణుడు టెంపుల్, ఇటు వెళితే తిరిగితే మన ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం. ఎంత అదృష్టం చేసుకుంటే ఒక ప్రాంతంలో, ఒక బజార్లో, 2 బజార్లో ఈ యొక్క దేవాలయాలు ఉన్నాయంటే చాలా అదృష్టం ఉంటుంది. మీరు అందరూ కూడా పూర్వజన సుకృతం, ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ ప్రాంతంలో ఉంటున్నారు మీరు. ఆ భగవంతుని మీకు ఎల్లవేళ మీకు చక్కని ఆశీస్సులు కలుగజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా దేవస్థానంలో మరి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి పండగకి, ప్రతి వేడుకలో చేస్తూ ఉన్నాం. ప్రత్యేక దండ మాసంలో 4 రోజులు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నగర సంకీర్తన, దాని తర్వాత పూజ, అదే మరి ఉత్సవం చేస్తూ ఉంటారు. నకిరికల్లు మండలం నరసింగపాడులో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, దేవస్థానంలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కాబట్టి ఈరోజు స్వామివారికి భక్తుల నేత్రపర్వంగా అభిషేకాలు, అలంకరణలు జరిగాయి. అనంతరం మహామంగళహారతులకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. దేవాలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంను రీమోడలింగ్ చేస్తున్నామని భక్తులు సహాయ సహకారాలు అందించవలసిందిగా ఆలయ అభివృద్ధి కమిటీ వారు కోరారు. धारावत गोत्रस्य బాలదాస్ నాయక్, देस्य दुर्गाप्रसाद పక్కన అడ్డుకుండు కాకు. భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన దేవాలయంలో ఈ సంక్రాంతి రోజు భక్తులు దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అందరూ ప్రశాంతంగా వచ్చి దర్శించుకొని పోతున్నారు. ఇది పారిశుద్ధ్యంగానే అన్ని ఏర్పాట్లు బాగా చేశాము. అందరూ దర్శించుకోవాల్సిందిగా కూర్చున్నాము. అట్లాగే ఈ కళ్యాణ మండపం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నవి. ఏసీ పెట్టిస్తున్నాము. సెంట్రల్ ఏసీ ప్లస్ సీలింగు, సెంట్రల్ ఏసీ సీలింగు ప్లస్ లైటింగు, అంతా ఎలివేషను, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. వాటికి ఎవరైనా కానీ దాతలుంటే భక్తుల్లో సహకరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నరసింగపాడు ఈరోజు ప్రత్యేకంగా పొంగలి అంటే సంక్రాంతి, మకర సంక్రాంతి అంటాము. ఆ మకర సంక్రాంతి దివ్యమైన పండుగ రోజున భక్తులందరికీ మన దేవాలయం నందు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అలాగనే భక్తులు వారి దివ్య దర్శనం చేసుకొని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు స్వతహాగా పండగ రోజు అనే దృష్టిలో పండగ జరుపుకుంటున్నారు. ఇది సంతోషకరమైన విషయము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో వైభవంగా భీమలింగేశ్వర స్వామి తెప్పోత్సవం 50 సంవత్సరాల తర్వాత. ధనుర్మాస ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసర్పు సుబ్బరాయ గుప్తా. 300 మంది బాలబాలికలకు గాలిపటాలు, దారపు ఉండలు అందజేసిన భవానీ కంగన్స్ కేశవరావు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు గ్రామస్తుల భాగస్వామ్యం అత్యంత కీలకం. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు. తెప్పోత్సవం విజయవంతం చేసిన కమిటీకి ఎమ్మెల్యే అభినందనలు. కపిలవాయి విజయకుమార్కు ఘన సత్కారం.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.